దేశంలో కరోనా బీభత్సంగా విజృంభిస్తోంది. రోజు రోజుకి వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ ఏడాది కోవిడ్ తొలి మరణం కర్ణాటకలో నమోదైంది. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక 85 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ముందుగా ఇతనికి పరీక్షలు చేయగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా దేశంలో 2 కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను గుర్తించారు. అయితే తమిళనాడులో గత నెలలో NB.1.8.1 కోవిడ్ వైరస్ నమోదు కాగా ఈ నెలలో 4 LF.7 కేసులను అధికారులు గుర్తించారు. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 478 కేసులు కాగా 278 యాక్టివ్ కేసులున్నాయి. బెంగళూరులో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే మహారాష్ట్రలో కొత్తగా 47 కొత్త కేసులు నమోదయ్యాయి.